పార్టీ అరే మీకు కూడా చెప్తున్నాం మీ కేటీఆర్ అంటాడు హరీష్ అంటాడు మీరంతా మీరు చేసిన కథకే కదా నాయన ఇక్కడ దాకా వచ్చింది మిమ్మల్ని చూపించి మిమ్మల్ని బూచి చూపించి వాళ్ళు చేస్తారు మీరు నిజంగా చేసుకుంటే మీ మంత్రి పదవులకు మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చి కొట్లాడండి వీళ్ళ తరఫుకెళ్ళి నీ పార్టీ తరఫుకెళ్ళి కొట్లాడు వీళ్ళ గ్యాంగ్లలో వచ్చి నువ్వు ఇన్వాల్వ్ అయితే వీళ్ళందరూ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి వాళ్ళు బ్రాండ్ చేస్తున్నారు బీజేపీ అయినా బీఆర్ఎస్ వాళ్ళను ఈవెన్ బీజేపీ కూడా చెప్తున్నాం సేమ్ సిచ్యువేషన్ చెప్తున్నాము బీజేపీ కూడా రిజైన్ చేయరు మీరు రిజైన్ చేసి బయటకు వచ్చి కొట్లాడండి మీరు 2 ఎంపీ పదవులకు రిజైన్ చేసి బయటకు వచ్చి లేకపోతే మీ పార్టీ ప్రోగ్రామ్ తీసుకోండి మీకేం పని ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ లైన్స్ ఇండిపెండెంట్గా వాళ్ళు కొట్లాడుతున్న అంటే వచ్చే వరకు గవర్నమెంట్ మిమ్మల్ని చూపించి ఇదంతా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని చెప్తుంది ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ అంటాడు 100 కోట్లు సంపాదిస్తారు 7 నెలల నుంచి ఏం చేస్తున్నావు ఆయన గడి వీక్తున్నావు 7 నెలల నుంచి చెయ్యి మరి ఆ ఇన్స్టిట్యూట్లో ఏమేమి చేస్తున్నాయి ఎట్లా ఫీజులు వసూలు చేస్తారు లేదో నువ్వు పెట్టు పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఇటువంటి చదివిన కాడ పెట్టు ఇక్కడ 1000 రిక్రూట్మెంట్లు లేవు ఇక్కడ శాంక్షన్డ్ పోస్టులు లేవు ఇక్కడ చదువు చెప్పేటోళ్ళు లేరు నాన్ టీచింగ్ స్టాఫ్లు పర్మనెంట్ లేరు వాళ్ళ గురించి నువ్వు ఫోకస్ చేయకుండా గివేందుకు ఈ పోలీసు 100 మంది ఈ పోలీసు వాళ్ళు కాదు కదా కావాల్సింది ఇవి కావాల్సింది ఇక్కడ ప్రొఫెసర్లు కావాలి